బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో ఓ వ్యక్తి బలవన్ మరణానికి పాల్పడ్డాడు. బలవన్ మరణానికి యత్నించాడు. ఇన్ఫాక్ట్ ఇది ప్రస్తుతం సంచలనంగా మారింది. ఎందుకంటే టీడీపీ కేంద్ర కార్యాలయంలో దెందులూరుకి చెందిన దాసరి బాబురావు అనే వ్యక్తి బలవన్ మరణానికి యత్నించడం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎన్టీఆర్ విగ్రహం ముందు పురుగుల మందు తాగి బలవన్ మరణానికి యత్నించాడు బాబురావు. అయితే కారణానికి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో దెందులూరులో మట్టి మాఫియా ఆగడాలు వేధింపులు ఎక్కువయ్యాయి. ఈ కారణంగానే బలవన్ మరణానికి పాల్పడడానికి బలవన్ మరణానికి సంబంధించి యత్నించడానికి కారణం అంటూ చెప్పుకొచ్చాడు దాసరి బాబురావు. భార్యతో సహా వచ్చినట్టు చెప్పుకొచ్చాడు ఆయన. అయితే అడ్డుకున్నారు పార్టీ కార్యకర్తలు. సమస్యను పరిష్కరిస్తామంటూ హామీ ఇచ్చారు. దీంతో ఇటు బాబురావు దంపతులు అక్కడి నుంచి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. అసలు ఇంతకీ ఏం జరిగింది, అక్కడ ఎటువంటి సినారియో ఉండింది, అసలు ఇంతకీ ఎందుకు బాబురావు భార్యతో సహా అక్కడికి వచ్చి బలవన్ మరణానికి పాల్పడే ప్రయత్నం జరిగింది, అసలు ఏమంటున్నాడు, ఈ డీటెయిల్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజేష్, బాబురావు భార్యతో సహా అక్కడికి వచ్చాడు, బలవన్ మరణానికి యత్నించినట్టుగా తెలుస్తోంది. అసలు ఏం జరిగింది అక్కడ? నియోజకవర్గానికి చెందినటువంటి దాసరి బాబురావు, ఆయన సతీమణి ఇద్దరు ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి రావడం జరిగింది. అయితే అక్కడ ఫిర్యాదులకు సంబంధించినటువంటి ప్రతిరోజు వినతులు తీసుకుంటూ ఉంటారు. సమస్యల పరిష్కారానికి పార్టీకి సంబంధించిన నేతలు గాని మంత్రులు గాని ఎవరో ఒకరు షెడ్యూల్ ప్రకారం తీసుకుంటూ ఉంటారు. ఈ రోజు అదే విధంగా తన నియోజకవర్గంలో తనకు సంబంధించినటువంటి పొలాల్లో మట్టి మాఫియా పెట్టలేకపోతున్నారు, తనకు న్యాయం జరగట్లేదని అంశాన్ని చెప్పడానికి వచ్చిన సందర్భంలో ఆయన న్యాయం జరగదని భావించి తనతో పాటు తెచ్చున్నటువంటి పురుగుల మందుని సెంట్రల్ పార్టీ కార్యాలయంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ విగ్రహం వద్ద తాగే ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. అయితే ఆయన దెందులూరు నియోజకవర్గానికి చెందినటువంటి దాసరి బాబురావుగా గుర్తించారు. అక్కడ ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలు ఆయన అడ్డుకుని ఆత్మహత్య ప్రయత్నాన్ని అడ్డుకున్నటువంటి పరిస్థితి. అయితే అతను దెందులూరు సంబంధించినటువంటి వ్యవహారానికి సంబంధించి ఎవరు అతన్ని ఇబ్బందులు గురి చేస్తున్నారు, అక్కడ ఓ అధికారుల లేకపోతే స్థానిక ఎమ్మెల్యేనా ఎవరు అనే దానిపైన ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించిన నేతలే కొంత ఇబ్బందులు గురి చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. దానిపైన ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. స్థానిక ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఏమైనా ఇబ్బందులు గురి చేస్తారు, లేకపోతే దిగువ స్థాయి నేతలు ఏమైనా దాసరి బాబురావుని ఇబ్బందులు గురి చేయడం వల్ల వచ్చి ఆయన ఆత్మహత్యత్నం చేసుకోబోయాడనే దానిపైన ఒక స్పష్టత రావాల్సి ఉంది. వాస్తవంగా దెందులూరు నియోజకవర్గంలో 2014-19 మధ్య స్థానిక ఎమ్మెల్యేకు ఉన్నటువంటి చింతమనేని ప్రభాకర్ మీద అనేక విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా అటు ఇసుక మాఫియా మట్టి మాఫియా వ్యవహారంలో కొంత దూకుడుగా వెళ్తూ ఉంటారు అనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు అక్కడ స్థానిక ఉన్నటువంటి టీడీపీ నేతల కారణంగానే దాసరి బాబురావు తన సమస్య అక్కడ స్థానిక ఎంఆర్ఓ గాని అధికారులు చెప్పినా పట్టించుకోవడం లేదు కాబట్టి ఈ రోజు ఏకంగా టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చి ఆత్మహత్యత్నం ప్రయత్నించారనేది తెలుస్తుంది. అయితే పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. ఇంకా అసలు దాసరి బాబురావు సంబంధించినటువంటి ల్యాండ్ ఉందా, లేకపోతే ఎవరి ద్వారా అతను బెదిరింపులు గురవుతున్నా దానిపైన ఒక స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతానికి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ముఖ్యంగా వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఈ వీడియోని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నటువంటి పరిస్థితి. టీడీపీ కార్యకర్తకు సంబంధించినటువంటి విషయం కానీ లేకపోతే టీడీపీకి సంబంధించిన వ్యవహారంలో వినతులు తీసుకోవడానికి తెలుగుదేశం పార్టీ కానీ అటు జనసేన కానీ బీజేపీ కానీ అనేక కార్యక్రమాలు చేపడుతుంది. వారి వినతులు తీసుకునే సమస్యల పరిష్కారం తీసుకు అడుగులు వేస్తున్న నేపథ్యంలో తన సమస్య పరిష్కారం కాదు, తనకి బెదిరింపులు ఎక్కువైపోతున్నాయి, తనకు ప్రాణహాని ఉందని భయంతోనే దాసరి బాబురావు ఈ ఆత్మహత్యత్నం చేసుకున్నాడు అనేది అక్కడ ఉన్నటువంటి స్థానిక టీడీపీ కార్యకర్తలు చెప్తారు. సమస్యను పరిష్కరిస్తామని. గతంలో కూడా బాబురావు అనే వ్యక్తి ఏమైనా ఫిర్యాదులు చేశారా రాజేష్? ఆ అంశానికి సంబంధించి డిస్కషన్ జరుగుతుంది అక్కడ? దానికి సంబంధించిన వివరాలు ఇంకా బయటికి రావాల్సి ఉంది. ఆయన గతంలో ఏదైనా ఒకసారి ఏదైనా టీడీపీ కార్యాలయానికి వచ్చి తన సమస్యను వినతనేమని ఇచ్చారు, లేకపోతే మొదటిసారి టీడీపీ ఆఫీస్కి వచ్చారని దానిపైన ఒక స్పష్టత రావాల్సి ఉంది. ఎందుకంటే ఆ దాసరి బాబురావు సంబంధించిన వివరాలు అయితే టీడీపీ స్థానిక నేతలు తీసుకున్నారు. ఖచ్చితంగా సమస్యను పరిష్కరిస్తాం, మీరు ఎలాంటి ప్రయత్నాలు చేయొద్దంటూ వారించి అన్ని స్వస్థలం పంపించినట్టు తెలుస్తుంది. పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని కూడా హామీ లభించినట్టు తెలుస్తుంది. అయితే ఇంకా దానిపైన ఒక గతంలోనే ఆయన వచ్చారు, లేకపోతే ఇదే మొదటిసారి దానిపైన పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా క్లారిటీ అయితే ఇవ్వాల్సి ఉంది. ఏదైనప్పటికీ టీడీపీ కేంద్ర కార్యాలయానికి వందల సంఖ్యలో ప్రతినిత్యం అనేక మంది సమస్యల పరిష్కారానికి వినతులు పట్టుకుని వస్తున్నారు. చంద్రబాబు కూడా మొన్నటి వరకు ప్రతి శనివారం పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చి ప్రజల నుండి స్వయంగా వినతులు స్వీకరించారు. మంత్రులు కూడా వినతులు స్వీకరిస్తున్న ఇలాంటి తరుణంలో అంతమంది జనం ఉన్న సందర్భంలో బాబురావు ఆత్మహత్యత్నం చేసుకోవడానికి బలమైన కారణాలు ఉంటాయి. ముఖ్యంగా మట్టి మాఫియా ఆగ్రహాల కారణంగా ఆయన ఆత్మహత్యత్నం చేసుకోబోయాడని తెలుస్తుంది సచిన్. రైట్ రాజేష్, మొత్తంగా అయితే మాత్రం
బాబురావు ఆత్మహత్య యత్నం ఒక్కసారిగా అక్కడ సంచలనంగా మారింది. మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ హైకమాండ్ ఈ విషయాన్ని ఇప్పుడు సీరియస్ గా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకు ఇటువంటి ప్రయత్నం చేయాల్సి వచ్చింది? బాబురావు అంశాన్ని ప్రస్తుతం మరి ముఖ్యంగా ఆత్మహత్య యత్నానికి పాల్పడవలసిన ఎందుకు వచ్చింది, ఏం జరిగింది, ఎవరు దీని వెనకాల ఉంది, ఈ అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఒక్కసారి ఆ వీడియో చూసే ప్రయత్నం చేద్దాం. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. దీస్ ఆర్ ద డిస్టర్బింగ్ విజువల్స్. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడిగే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది.